హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ ఫ్రై అయితే చేయాలనుకుంటున్నానండి. నేనైతే కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నానండి. ఇంక ఇవైతే ప్రాసెస్ చూసేద్దాం రండి. ఇక్కడైతే కాకరకాయలు అయితే తీసుకున్నానండి. పైన చేదు ఉంటుంది కదండి, అదైతే లైట్గా అయితే తీసేద్దాము. తీసేసి ఫ్రై అయితే చేసుకుందామండి. నేనైతే ఇలా తీసుకుంటున్నాను. కొంతమంది చేదు తినేవాళ్ళు అయితే పర్లేదు ఉంచేసుకొని మామూలుగా అయితే కట్ చేసేసుకోవచ్చు. ఏంటంటే పిల్లలు తినాలి కాబట్టి, పిల్లలు ఎవరైనా ఉంటే తినాలనుకుంటే కొంచెం ఇట్లా అయితే లైట్గా అయితే తీయండి. లైట్గా తీస్తే అంత చేదనిపించదు, పిల్లలు కూడా తింటారండి. నేనైతే ఇలా తీస్తున్నాను, ఎందుకంటే మా పిల్లలు తినాలి కదండి, అందుకని చెప్పి. పిల్లలే కాదులేండి, అంత మొత్తం తీయకుండా ఉంటే మనం కూడా తినలేం కదా, అందుకని చెప్పి లైట్గా అయితే తీస్తున్నానండి. నేనైతే ఈ విధంగా అయితే లైట్గా తీసేసి శుభ్రంగా వాష్ చేసేసాను. కొంతమంది ఏంటంటే ఉప్పు వేసి వాటిని కడుగుతారంట, అట్లా అయితే చేదు ఉండదని చెప్పి. ఇట్లా అయినా చేదు ఉండదండి, ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. నేనైతే ఎప్పుడు ఇట్లాగే చేస్తాను. ఇంక ఇక్కడైతే మొత్తం అయితే చెక్క అయితే తీసేసానండి. ఇంక ఇక్కడైతే కట్ చేస్తున్నాను కాకరకాయలు. నేనైతే కాకరకాయల కారంలో కొంచెం ఉల్లిపాయలు కూడా వేస్తాను. 3 పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడైతే కాకరకాయలు అయితే ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే పొడవుగా కూడా కట్ చేసుకొని వేపుకోవచ్చండి. నేను అలాగే వేపుతాను, కొన్నిసార్లు అలాగా కొన్నిసార్లు ఇలాగైతే వేపుతాను. ఇంక ఇప్పుడైతే రౌండ్గా అయితే కట్ చేస్తున్నాను. కాయలుగా కూడా వేపచ్చండి, 4 చీలికలుగా చేసి కాయలు కూడా వేపచ్చు. నేను ఏంటంటే ఇంక ఇట్లా అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే కాకరకాయలు అయితే కట్ చేసేసానండి. ఇంకా ఉల్లిపాయలు చెప్పాను కదండి, మీ ఇష్టం, 2 తీసుకోవచ్చు లేదా ఒకటైనా తీసుకోవచ్చు. నేనైతే 3 పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. కాకరకాయలన్నీ ఆ విధంగా అయితే కట్ చేశాను. ఒక కాకరకాయ 2 కాకరకాయలు పండినీళ్ళండి, అయినా పర్లేదు, బాగానే ఉండిద్ది వేపేస్తే. ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే పొడవుగా అయితే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకి తెలియాలి కదండి. మధ్యలో అలా టేస్ట్ అనేది బాగుండిద్ది, మధ్యలో ఉల్లిపాయలు తగులుతుంటే. ఇంక నేనైతే అక్కడైతే ఉల్లిపాయలు అయితే కట్ చేసేసాను. ఇంకా కారంకి వచ్చేసరికి శనగపప్పు, కొబ్బరి, చిన్నుల్లిపాయలండి. ఇంక మాదేంటంటే మసాలా కారమే కాబట్టి నేనైతే అంతవరకు అయితే తీసుకున్నాను. ఇంక ఉల్లిపాయలు అయితే కట్ చేసేసానండి. 3 ఉల్లిపాయలు అని చెప్పాను కదండి, ఈ విధంగా అయితే కొంచెం లావుగానే కట్ చేసుకోండి, ఎందుకంటే వేగిన తర్వాత బాగా వేగితే సన్నగా అయిపోతాయి కదా, మళ్ళీ ఆ టేస్ట్ అనేది తెలీదు. అదనేది తింటుంటే టేస్ట్ అనేది బాగుండిద్దండి ఫ్రై చేస్తే. అందుకని చెప్పి కొంచెం లావుగా అయితే కట్ చేసుకోండి, మరీ సన్నగా అయితే కట్ చేసుకోవద్దు. లేదు మాకు ఉల్లిపాయ ఇష్టం లేదు అని అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. లేదు ఒకటే వేసుకుంటాను, ఒకటైనా పర్లేదండి. నేనైతే 3 అయితే వేసాను, అంతకన్నా ఎక్కువ వేసుకున్న టేస్ట్ అయితే బాగానే ఉండిద్ది. ఇంక ఇక్కడైతే కాకరకాయలు అవి అయితే కట్ చేసేసానండి. ఉల్లిపాయలు, కాకరకాయలు, ఇన్నైతే ఉల్లిపాయలు వచ్చినాయండి. కాకరకాయలు అయితే ఇలా ఉన్నాయి. కొంతమంది అయితే చెరసగం ఉల్లిపాయలు వేసే వాళ్ళు కూడా ఉంటారు, తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చండి. ఇంక ఇక్కడైతే ఒకవైపు అయితే ఆయిల్ అయితే పెట్టేశాను. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇంకా నేనైతే పెద్ద బాండి అయితే పెట్టానండి, అన్నీ ఒకసారి వేసేయడానికి. కేజీ కాకరకాయలు కదండి, అందుకని చెప్పేసి పెద్ద బాండి అయితే పెట్టాను. ఇంకొక వైపు ఏమో చిన్నులపాయలను కొబ్బరి కూడా తీసేసాను. నేనైతే శనగిత్తనాలు అయితే వేస్తానండి కారంలో, పిల్లల ప్రోటీన్ కదండి వాళ్ళకి, అందుకని చెప్పేసి వేస్తాను. దాంట్లో వేస్తే టేస్ట్ బాగుండిద్ది, పిల్లలు కూడా తింటారండి, వేగుతాయి కాబట్టి ఆ కారంతో దాంతో బాగుంటుంది. అందుకని చెప్పేసి కొన్ని అయితే శనగిత్తనాలు అయితే వేస్తాను. ఇంక ఇక్కడైతే మిక్సీ పట్టుకోవడానికి కొబ్బరి, చిన్నులపాయలు అయితే వేసానండి. ఇంక శనగపప్పు అయితే ఇన్నైతే తీసుకున్నానండి, ఎందుకంటే కేజీ కదండి, అందుకని చెప్పేసి ఇన్నైతే తీసుకున్నాను. ఇంకా కారం అయితే మీరు తినేదాన్ని బట్టండి. ఒక్కొక్కళ్ళు ఏంటంటే కారం తింటారు, కొంతమంది అయితే తినరు. నేనైతే మా పిల్లలు తినేదాన్ని బట్టి ఒక 7 స్పూన్లు ఏమో వేసానండి, 6 స్పూన్లు 7 స్పూన్లు వేసాను ఈ స్పూన్తో. మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు లేదా తగ్గించుకున్నా పర్లేదు, కారం తినేదాన్ని బట్టండి. ఇదేంటంటే మామూలుగా ఇడ్లీలోకి, దోశలోకి కూడా విడిగా నెయ్యి వేసుకొని తిన్నా బాగుండిద్దండి కారం. కాకరకాయల కారంలో కాకపోయినా మామూలుగా అయితే మసాలా కారం అంటారు కదండి, శనగపప్పు కారం, అట్లా అయినా బాగుండిద్ది, విడిగా పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెమే సాల్ట్ వేసానండి, ఎందుకంటే కారంలో ఉండిద్ది కదా, అందుకని చెప్పి. ఇంక ఇవైతే మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేశానండి, ఇది హీట్ అయ్యేటప్పుడు నేనైతే మిక్సీ అయితే పెడతాను, అది పట్టేసి చూపిస్తాను. ఒకవైపు అయితే ఆయిల్ హీట్ అయిందండి, ఇంకా కాకరకాయలు అయితే వేసేస్తున్నాను. నేనైతే పెద్ద బండి పెట్టుకున్నానని చెప్పాను కదండి, నాకైతే కేజీ అయితే ఒకేసారి పట్టేసినాయి, నేను ఇంకా ఒకేసారి వేసాను. లేదు తక్కువ ఆయిల్తో వేపుకోవాలన్నా
పర్లేదండి, కొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని 2 సార్లుగా అయినా వేపుకోవచ్చు. నేనైతే ఈ విధంగా అయితే వేసేసాను. ఒకవైపు అయితే అవి ఫ్రై అవుతున్నాయండి. నేనైతే ఇంక ఈలోపు అది మిక్సీ వేయాలి కదండి, ఇంకైతే మిక్సీ అయితే వేసేసాను. ఏంటంటే మాది పెద్ద జారు, మిక్సీ అయితే పడలేదండి, అదైతే చాలా టైం అయితే పట్టింది. ఇంక మా వారు కూడా అన్నానికి వచ్చారండి. ఇంక తనైతే అన్నం తింటున్నారు. తనైతే శనగిత్తనాలు లేవంటే తీసుకొచ్చారండి. అవి వేస్తేనే టేస్ట్ బాగుండిద్దండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి కొన్ని అయితే వేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టి చూడండి ఒకసారి. నచ్చితే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే చేస్తానండి. ఇంక ఇక్కడైతే పని అంతా, టిఫిన్ పని అదంతా అయిపోయిందండి. ఇంకా కాకరకాయలు అయితే నిన్న మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చామండి. ఇంకా పండిపోయినాయి, అక్కడికి ఒక్క పూటకి పండినాయండి. 2-3 కాయలు అయితే పండిపోయినాయి. ఇంకా అవి కూడా కోసి వేసాను, వేగితే బాగానే ఉంటాయండి. ఇక్కడైతే సగం అయితే వేగినాయండి. చూస్తారా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది, వేగే కొద్దీ కలర్ చేంజ్ అవుతుంది. కొంతమంది ఏంటంటే మెత్తగా ఉంటే ఇష్టపడతారండి ముక్కలు. మేమేంటంటే కొంతమంది ఏమో క్రంచీగా ఉంటే ఇష్టపడతారు. నేనైతే గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుతానండి, ఎందుకంటే పిల్లలు తినాలి కదా. పిల్లలైతే కొంచెం క్రంచీగా ఉంటే తింటారు, మెత్తగా ఉంటే తినరు కదండి. అందుకని చెప్పి నేనైతే పిల్లలు తినే విధంగానే చేస్తానండి. మన పిల్లలకి అన్నీ అలవాటు చేయాలి కాబట్టి ఇంకా ఆ విధంగా అయితే చేస్తాను. ఇక్కడైతే వేగుతున్నాయండి. ఇంక ఇక్కడైతే కారం అని చెప్పాను కదండి, శనగపప్పు కారం, ఇదైతే వేసాను. ఎంత అయితే వచ్చిందండి, ఇంకా మిక్సీ జార్లో కూడా ఉందిలేండి. ఇంకా ఇదైతే ఒక డబ్బాలోకి అయితే తీసేస్తాను. సరిపడా వేసుకొని మిగిలింది పక్కన పెట్టేస్తానండి. ఇక్కడైతే వేసేసాను. కాకరకాయలు అయితే వేగుతూ ఉన్నాయండి. ఇంకా వేగిన తర్వాత చూపిస్తాను. ఇక్కడైతే చూడండి గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి కదా, ఇంక ఇవైతే తీసేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, ఇంకొంచెం వేపుకున్నా పర్లేదు. నేనైతే ఇంతవరకు అయితే వేపాను. ఇట్లా అయితే వేపుకోండి, ఒకసారి అయితే ట్రై చేయండి మీరు. ఎందుకని నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, పిల్లలు అయితే తింటారని. ఇక్కడైతే వేగిపోయినాయండి కాకరకాయలు. ఇంక ఇవైతే పక్కకైతే తీసేసి ఇంకా మిగతావి అయితే వేపుకుందామండి. ఉల్లిపాయలు, శనగిత్తనాలు ఉన్నాయి కదండి, అవి కూడా వేపాలి. అవి కూడా వేపిన తర్వాత చూపిస్తాను. ఇవైతే పక్కకైతే తీసేస్తున్నానండి. చూస్తారా, గోల్డ్ కలర్లో అయితే వచ్చినాయి. ఇంకా ఏంటంటే ఆరే కొంచెం ఇంకొంచెం కలర్ వస్తాయండి. ఈ విధంగా అయితే వేపుకోండి. లేదు మేము కొంచెం మెత్తగా ఉండాలి మొక్క అనుకుంటే కొంచెం ముందైతే తీసుకోండి. నేనైతే ఈ విధంగా అయితే తీస్తున్నాను. ఆయిల్ ఇంత ఉంది కదా అని అనుకోకండి, ఆయిల్ అయితే తీసేస్తాను. ఎందుకంటే ఫ్రై అవ్వాలి కదండి, డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. అందుకోసమని నేను అయితే ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. ఇంక ఇక్కడైతే అయిపోయింది కదండి. ఇంక ఉల్లిపాయలను, శనగిత్తనాలు అయితే వేపాలండి. శనగిత్తనాలు అయితే వేపిన తర్వాత చూపిస్తాను. ఇంకా ఏంటంటే శనగిత్తనాలు తినేదాన్ని బట్టండి, మీరు ఎక్కువ తింటే ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే కొన్ని అయితే వేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలను, శనగిత్తనాలు అయితే వేస్తానండి. అవి అయితే వేగిన తర్వాత ఆయిల్ అంతా తీసేసి సరిపడా ఆయిల్ ఉంచుకొని తాలింపు అయితే వేసుకుందాము. ఇంక ఇక్కడైతే శనగిత్తనాలు అయితే పచ్చివి అయితే వేస్తున్నాను. మీ దగ్గర వేగినవి ఉన్నా పర్లేదండి, అవి అయితే ఇంకా కొంచెం త్వరగా వేగుతాయి. ఇంకా నా దగ్గర అయితే వేయించినవి లేవండి శనగిత్తనాలు, అందుకని చెప్పి పచ్చి అయితే తీసుకున్నాను. ఇవి కూడా గోల్డ్ కలర్లో రావాలండి బాగా, లేకపోతే పడిపోతాయండి. శనగిత్తనాలు అనేవి లైట్గా వేపినా మెత్తగా అయిపోతాయి తీసిన తర్వాత, అందుకని చెప్పి కొంచెం బాగా వేగేలాగా చూసుకోండి. నేనైతే ఈ విధంగా అయితే వేపుతున్నాను. వేపిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేపుతానండి. ఉల్లిపాయలు ఏంటంటే మళ్ళీ నూనెలో వేస్తాం కాబట్టి లైట్గా వేపినా పర్లేదు, అందుకోసం అని చెప్పి నేనైతే ఇట్లా అయితే వేపుకుంటున్నానండి. ఇదైతే నేను మా నాయనమ్మ దగ్గర చూసి నేర్చుకున్నానండి ఈ రెసిపీ. మా నాయనమ్మ అయితే ఇలా చేసేవాళ్ళు, నేను ఇంకా అప్పటి నుంచి అలాగే చేస్తున్నాను. మా సైడ్ ఏంటంటే టమాటా పచ్చడి అట్లా ఉంటాయి కదండి, నిల్వ పచ్చళ్ళు, వాటిల్లో కూడా శనగిత్తనాలు అనేది వేస్తారు. టేస్ట్ బాగుండిద్ది అని చెప్పి, అంటే తాలింపులో వేస్తారండి. ఎందుకంటే పిల్లలకి విడిగా అయితే పిల్లలు ఇస్తే తినరు కదండి, ఇంకా అట్లా ఉంటే ఎక్కడన్నా ఒకటి తగులుతూ ఉంటే తింటారు కదా. అదిగాక ఫ్రై అవుతాయి కదండి, కొంచెం బాగుంటాయి టేస్ట్ అనేది. అందుకని చెప్పేసి పచ్చట్లో కూడా అట్లా వేస్తారు. టమాటా పచ్చడి, పండుమిరపకాయల పచ్చడి, నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదండి, వాటిలో అయితే వేస్తారు. వెనకటి వాళ్ళ వంటలు అంటే అలాగే ఉంటాయి కదండి. నేను ఇంకైతే మా నాయనమ్మ దగ్గర అయితే ఇలా నేర్చుకున్నానండి. మా నాయనమ్మ అయితే వంటలు బాగా చేసేవాళ్ళండి, ఇంకా తన దగ్గర అయితే నేర్చుకున్నాను. ఇంకా అదే విధంగా అయితే చేస్తాను. నేను ఇంకా ఎప్పుడు కాకరకాయలు తీసుకొచ్చినా ఈ విధంగానే చేస్తానండి. కొంతమంది ఏంటంటే కట్ చేసి కాయలు వేపుతారు, అండ్ మా పిన్ని వండిద్దండి తను అట్లా, అది కూడా బాగుండిద్దిలేండి, టేస్ట్ ఏం బాగోదని కాదు, కాకపోతే నాకు ఇలా అయితే ఇష్టం అండి. కొంచెం శనగిత్తనాలు అవన్నీ వేస్తే బాగుండిద్దని నేను ఇట్లా అయితే వేపుకుంటాను.
ఇంకెప్పుడు కాకరకాయలు తెచ్చినా ఇట్లాగే చేస్తానండి నేను. ఇంక ఇవైతే శనగిత్తనాలు కూడా వేగిపోయినాయండి. మా వారు కూడా ఇంకా కాయలు వద్దని చెప్తారండి. ఎందుకులే ఇంక ఇట్లాగే చెయ్యి అంటారు. ఇంక అందుకని చెప్పి నేను ఇట్లాగే చేస్తాను. కారం అయితే ముక్కకైతే పట్టిద్దండి. ఇంక మనం కట్ చేసి పెట్టిన కాయ లోపల కాయలో ఉండిద్ది కదండి కారం, అట్లాగే ముక్క నిండా పట్టేసిద్ది ఎట్లా అయినా. ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే వేసేసానండి. మనం 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, ఇన్ని అయితే వచ్చినాయండి. ఇంక ఇవైతే వేగాలి. మరీ గోల్డెన్ కలర్లో అవసరం లేదండి, మామూలుగా అయితే చాలు. మరీ గోల్డెన్ కలర్లో అయితే గట్టిగా అయిపోతాయి, ఇంకా అంత అవసరం లేదండి. మామూలుగా వేపుకుంటే సరిపోయిద్ది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలండి. ఇక్కడైతే వేపేసి ఆయిల్ అయితే తీసేస్తానండి. ఆయిల్ తీసేసిన తర్వాత తాలింపు అయితే పెడతాను. ఇంక ఈ విధంగా అయితే వేపుకుంటున్నానండి. ఉల్లిపాయలు అయితే వేగిన తర్వాత ఆయిల్ అయితే తీసేస్తాను. ఇంత ఆయిల్ అయితే ఇంకా అవసరం లేదండి, ఎందుకంటే కాకరకాయలు ఫ్రై అయిపోయినాయి కదండి, అందుకని చెప్పేసి. ఇంకా ఏంటంటే ఎక్కువ కాకరకాయలు కాబట్టి ఇంత ఆయిల్ అయితే వేసాను. మీకు అవసరం లేకపోతే కొంచెంతో అయినా వేపుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం అయితే పట్టిద్దండి 2-3 సార్లుగా వేపుకుంటే. అందుకోసమని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే తర్వాత ఏం తీసుకొని అవి కూరలో అయితే వాడుకోవచ్చండి, ఏమవదు, చేదేమి ఉండదు. ఎందుకంటే కాకరకాయ ఇంక మనం వేపేసాం కదా, చేదేమి ఉండదండి. ఆయిల్ కూడా వాడుకోవచ్చు మనం ఇంట్లో వంటలకి. ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు కూడా వేగినాయండి. ఇంకా కొంచెం ఒక్క నిమిషం ఉంచి తీసేద్దాము. ఇంక ఉల్లిపాయలు కూడా తీసేస్తానండి. ఈ విధంగా అయితే వేగుతున్నాయి. ఉల్లిపాయలు చూసారా, 3 అయితే కట్ చేశాను కదండి. ఇంక ఇట్లా అయితే వేరే ప్లేట్లు అయితే తీసేసుకుందాము. ఒకవైపు అయితే శనగిత్తనాలు కాకరకాయలు అయితే వేపేసానండి. ఇందాక కారం చూపించాను కదండి, డబ్బా పట్టదని చెప్పి మిక్సీ జార్లో అలాగే ఉంచాను. ఇంకా అదైతే పక్కన పెట్టేశానండి. పిల్లలకైతే మంట లేకుండా చేదు లేకుండా ఉండిద్దండి. కాకరకాయ పెట్టాలి కాబట్టి ఈ విధంగా చేసి పెడితే తింటారు. నేనైతే ఈ విధంగా అయితే చేశాను. కాకరకాయలు చూసారా, ఇందాక కలర్ వేరుగా ఉంది, ఇప్పుడు కలర్ వేరుగా ఉంది. ఈ విధంగా అయితే చేయాలండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. చాలా టైం అయితే పట్టిందండి, అంటే నిదానంగా వేపుకోవాలి కదా ఒక్కొక్కటి. ఉల్లిపాయలు అయితే ఈ విధంగా అయితే తీసాను. ఇట్లా అయితే తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ వేస్తాం కదండి, అందుకోసమని నేను ఇంక ఇట్లా ఉంటే తీసేసాను. మళ్ళీ నూనె అయితే తీసేసానండి. ఇందాక అంత ఆయిల్ ఉంది కదా, ఇంకా అంత అయితే అవసరం లేదండి, ఎందుకంటే మనం ముందుగా అన్నీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా అంత అయితే అవసరం లేదు. ఇంక ఇక్కడైతే తాలింపు అయితే పెడుతున్నానండి. తాలింపు గింజలు, కరివేపాకు ముందుగా వేపుకున్నాం కదండి ఉల్లిపాయలు, అవి కూడా వేసేయాలి. ఇంక ఇక్కడైతే తాలింపు గింజలు అయితే వేసేసాను. అవి వేగిన తర్వాత కరివేపాకు అయితే వేయాలండి. కరివేపాకు బాగా వేస్తే టేస్ట్ అయితే బాగుండిద్ది. ఇంకా కారం అంటే అదే కదండి. ఇక్కడైతే తాలింపు అయితే పెట్టేశానండి. జీలకర్ర అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కొంచెం అయితే వేసాను. కొంచెం జీలకర్ర వేసి అవి కూడా వేపుకోవాలండి. ఇంక ఈ విధంగా అయితే చేయాలి కాకరకాయ ఫ్రై. ఇంకా కొంతమంది కారం అంటారు, కొంతమంది ఫ్రై అంటారండి. నేనైతే కాకరకాయ కారం అంటాను. ఇంక ఇట్లా అయితే వేగుతూ ఉన్నాయి. ముందుగా చెప్పాను కదండి, ఉల్లిపాయలు అయితే వేపాం కదా మనం, అవి కూడా వేసుకుందాము. ఇక్కడైతే త్వరగానే వేగుతాయండి, నూనె ఆల్రెడీ కాగుంది కదా, అందుకని చెప్పి తాలింపు అయితే త్వరగానే అయిపోయింది. కొంతమంది ఏంటంటే కాకరకాయలు వేయగానే తాలింపు గింజలు కూడా వేస్తారు, నేనైతే అలా అయ్యానండి. కరివేపాకు అయితే కొంచెం ఎక్కువే తీసుకున్నాను, వేగితే బాగుండిద్ది కదా, అందుకని చెప్పి ముందుగా పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసానండి, వేయించి పెట్టుకుని. ఇంకా ఈ ఉల్లిపాయలు కొంచెం అట్లా నూనెలో కొంచెం 1 నిమిషం అట్లా ఉంచేసి ఇంకా కరివేపాకు కూడా వేసేస్తానండి. కొంచెం పసుపు అయితే వేయాలండి, అది స్కిప్ అయినట్టుంది. కొంచెం అయితే పసుపు అయితే వేసుకోండి, ఎందుకంటే మనం ఇందాక కాకరకాయలో వేయలేదు కదండి, ఎక్కువ ఆయిల్ ఉందని చెప్పేసి ముందైతే వేయలేదు, అందుకని చెప్పి ఇంక ఇప్పుడైతే వేసుకోవచ్చు. ఈ ఆయిల్ అయితే ఇంకేం ఉండదండి, కారం వేసిన తర్వాత మొత్తం అయితే పీల్చుకునేది ముక్కకి, ఎందుకంటే ఆయిల్ లేకపోయినా ముక్కకైతే కారం పట్టదండి, ఈ మాత్రం ఆయిల్ ఉండాలి. ఇంక ఇక్కడైతే కరివేపాకు కూడా వేసేసాను. కారం అయితే ఎక్కువ అవుతుందిలేండి, మనం ఇవన్నీ వేస్తున్నాం కదా, అందుకని చెప్పి. ఇంక ఇక్కడైతే కరివేపాకు వేగిన తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను, శనగిత్తనాలు కూడా వేసేద్దామండి. వేసేసిన తర్వాత కొంచెం అట్లా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత కారం అయితే వేద్దాము. కారం అయితే చూపించాను కదండి ముందే, శనగపప్పు, చిన్నులపాయ, కారం, కొంచెం ఉప్పు అండి, అవైతే వేయాలి. ఎండు కొబ్బరి అండి. ఇక్కడైతే శనగిత్తనాలు చూసారు కదా, ఇందాకలే వేయించి పెట్టాను కదా, అవండి. ఇంకా కాకరకాయ ముక్కలండి వేపిని.
ఏంటంటే మెత్తబడకుండా ఉంటాయండి. మళ్ళీ వేస్తే బాగుంటాయి. ముందైతే వేపి పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే కొన్ని వేగి కొన్ని వేగకుండా మెత్తగా ఉంటాయండి. అందుకని చెప్పేసి ఇట్లా విడివిడిగా అయితే కొంచెం లేట్ ప్రాసెస్ అయినా కూడా విడివిడిగా వేపితే బాగుండిద్ది కారం. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే చేస్తానండి. ఇంక ఇక్కడైతే వేపేసాను కదండి. ఇంక ఇప్పుడు కారం అయితే వేసేసుకుందాము. ఒకసారి చూపిస్తాను. కారం వేసిన తర్వాత ఇంత ఆయిల్ అయితే ఉంది కదండి, ఇదైతే ఏముండదు, ఆయిల్ అంతా పీల్చేసుకునిద్దండి. ఇంక ఇక్కడైతే కారం అయితే వేస్తున్నాను. మిక్సీ పట్టుకున్నాను కదండి, అది నాకైతే మొత్తం అయితే పట్టేసిందండి కారం. ఎందుకంటే ముక్కలు కేజీ కదండి, కేజీ కాకరకాయలు కదా, అందుకని నేను వేసిన కారం అయితే సరిపోయింది. ఇంకా ఇట్లా అయితే వేసేసాను, అది ఇది వేసేసి కలిపేసానండి. చూసారా, ఆయిల్ అయితే ఏమి ఉండదండి, మొత్తం అయితే పీల్చేసిద్ది. కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలే ఉంచాలండి, లేకపోతే కారం అనేది మాడిపోతుంది. ఇది శనగపప్పు కారం కదండి, అందుకని చెప్పేసి ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోద్ది. ఆ నూనె అనేది పీల్చుకొని ముక్కకు పడితే సరిపోద్దండి. చూసారా, ఆయిల్ అనేది ఏమీ లేదు, మొత్తం పీల్చేస్తుంది. ఏంటంటే ముక్కకు సరిపడా ఉండిద్దండి ఆయిల్. ఇంకెట్లా ఒక 5 నిమిషాలు అట్లా ఆసాకుంటే సరిపోద్దండి. ఒక 5 నిమిషాలు చూడండి మీరే, ఇందాకలకి ఇప్పటికి ఆయిల్ అయితే ఒక చుక్క కూడా లేదండి. శుభ్రంగా అయితే ముక్కకైతే పట్టేసింది. మనం వేసిన కారం కూడా కరెక్ట్గా సరిపోయిందండి, శనగపప్పు కారం. ఇట్లా అయితే చేసుకోవాలండి కాకరకాయల కారం. కొంచెం లేట్ ప్రాసెస్ అయినా పిల్లలు తింటారు కదా, అందుకోసమని మనం తినడానికైనా బాగుండిద్ది, పిల్లలకైనా బాగుండిద్దండి. దీన్నైతే అన్నం వేడివేడి అన్నం నెయ్యి అయితే బాగుండిద్దండి. కారం అయితే నేనైతే ఎక్కువ వేయలేండి, లైట్గానే వేస్తాను. ఇక్కడైతే చూడండి అయిపోయింది కారం. మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఏదండి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఇట్లా అయితే ఒక 5 నిమిషాలు అయితే కలిపేయండి మొత్తం మొక్కకు పట్టే వరకు. ఇంక ఈ విధంగా అయితే చేసేసానండి. వేడి ఆరిపోయిన తర్వాత అయితే డబ్బాలు అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే ముక్క అనేది మెత్తబడకుండా ఉండిద్ది. మనం శనగిత్తనాలు వేసాం కూడా, అది కూడా మెత్తబడకుండా ఉండిద్ది. కొంచెం అయితే వేడి చల్లారిన తర్వాత అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా అయితే వచ్చింది. నాకైతే ఈ డబ్బాకైతే అయిందండి. చూసారా ఎట్లా ఉందో, ఈ విధంగా అయితే ఉండిద్ది కారం. మేమైతే తినేసామండి అన్నం. ఇంక ఈ విధంగా అయితే వచ్చింది. ఒక 2-3 రోజులు అయితే ఉండిద్దిలేండి. ఇదండి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.